హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఎవరైతే సొంత ఇల్లు కావాలనేది చాలా ఎక్కువ మంది కలవాలంటూ ఉంటారు. ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు సొంత ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు మాత్రమే సొంత ఇల్లు కొనండి. కానీ ఏదో కొద్దిగా డౌన్ పేమెంట్ పే చేసి అధిక మొత్తంతో వడ్డీలకి తీసుకొని ఇంట్రెస్ట్తో లోన్స్ మీరు ఇల్లు కట్టినప్పుడు అయితే మీరు లాక్ అయిపోవడం జరుగుతుంది. ఏదైనా సందర్భంలో మీరు మనీ ఎర్న్ చేయలేనప్పుడు కానీ ఏదైనా జాబ్ మన చేతిలో లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫైనాన్షియల్గా. గుర్తుపెట్టుకోండి, అంతకు బదులు అంటే సొంత ఇల్లు ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొని కొన్ని బదులు మీరు హ్యాపీగా రెండింట్లో కొద్ది కాలం స్టే చేస్తూ ఆ వచ్చిన మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎక్కువ మొత్తంలో మీకు మనీ పోయిన తర్వాత మాత్రమే సొంత ఇల్లు కొనండి. అనవసరంగా ఎక్కువ లోన్స్లో పడి మీరు ఇంటి మీద ఆశతో ఈ యొక్క లోన్ ఉచ్చులో ఈఎంఐ ట్రాప్లో పడిపోయి ఫైనాన్షియల్గా మీరు నష్టపోవద్దు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకుని చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఎప్పుడు కూడా శాలరీ రాగానే ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు తీసుకొని లోన్స్ ఇల్లు కొంటుంటారు. దానివల్ల ఫైనాన్షియల్గా మనం లాక్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.